నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అట్టి ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. ప్రసాద్ గారు, లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్, ఇది ఉద్దేశపూర్వకంగానే కొమ్మినేనిని అరెస్ట్ చేశారా అన్నట్టుగా సంకేతాలు వారే ఇస్తున్నారా లేదా? సార్, ఒకటి లోకేష్ గారు ఇచ్చిన డెలిబరేషన్ సారాంశం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు స్కెచ్ ప్రకారం 2 రోజులు టైం తీసుకుని ఖచ్చితంగా అరెస్ట్ చేద్దామన్న నేపథ్యంతో లీడ్ అయ్యారు. రెండోవాడు అంటే కృష్ణరాజు గారే దొరకాలి. కానీ మీరు ఒకటి గమనించండి సార్, వాళ్ళు 14 నుంచి 19 టెన్యూర్లో వాళ్ళ గవర్నమెంట్ మీద, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వాళ్ళు చేసిన తప్పులన్నిటి మీద ప్రజాబాహుళ్యాలను వ్యవస్థలతోనూ వాళ్ళ అరెస్టులకి నేపథ్యాన్ని క్రియేట్ చేశారు. మీరు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ క్లస్టర్స్లోంచి బయటకు పడడానికి అమరావతి చుట్టే రాజకీయాలు చేశారు. మీకు అర్థమవుతుందా? సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఈ రోజుకి కూడా వాళ్ళు ఎప్పుడైతే ఉదాహరణకి రైస్ సంస్థ, కేకే సంస్థలు సర్వేల్లో వాళ్ళ మెజరబుల్ ఫెయిల్యూర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అట్రిబ్యూట్ చేస్తూ వీళ్ళ పర్ఫార్మెన్స్ డౌన్ సైజ్ అయ్యి కనబడుతుంది దగ్గర, అది ఎంతమంది నియోజకవర్గాలకి ప్రభావితం పడుతుంది అన్నది ఎప్పుడైతే సారాంశం వచ్చిందో ప్రతి విషయాన్ని వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక టాస్క్ తీసుకుని వస్తారు పక్కదారి పట్టించడానికి. ఇది అరెస్ట్కి నేపథ్యాన్ని క్రియేట్ చేశారు. సో ఇది ఖచ్చితంగా ఇది మీరు చూడండి, వాళ్ళు ఎలాగా గుంతకాడి నక్కల్లా కూర్చుని ఉన్నారు. పట్టమని ఇంక అందుకుని స్క్రిప్టెడ్ అలా బ్రహ్మానందం గడు గంగతో రాంబాబు స్క్రిప్ట్ లాగా వాళ్ళ నెరేటివ్స్నే ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆడపిల్లల పట్ల కృష్ణరాజు గారు కానీ కొమ్మినేని గారు కానీ పల్లెత్తి మాట మాట్లాడలే, కానీ అది ఎక్కడా చర్చనీయాంశం కాకుండా వీళ్ళ నెరేటివ్స్కి వెళ్ళిపోతుంది. అది మేజిస్ట్రేట్ గారు ఇందాక యాదవ్ చెప్పినాడు, మన శర్మ గారు చెప్పారు. క్లియర్గా వాళ్ళు వింటున్నాం చెప్తున్నాం అన్నా సరే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. సో వీళ్ళు ఎప్పుడైతే దాన్ని ప్రజల్లోకి బొంబాటు చేసి తీసుకెళ్లడంలో సఫలీకృతం అవుతున్నారో, ఇది ఖచ్చితంగా ఈ నెలల పాటు అమరావతిని ఇంత మాట అంటారా అన్న దానికన్నా ఎంటైర్ ఆడపిల్లలందరినీ రాష్ట్రంలో ఇక్కడ ఈ వేదికగా జరుగుతున్నది అన్నది ఎస్టాబ్లిష్ చేయడం సఫలం అవుతున్నారు. ఎందుకంటే మీరు ఇందాక నుంచి చదువుతున్నారు చూడండి, విజయవాడ వేదికగా వాళ్ళు మాట్లాడిన మాటలు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో కదా సెక్స్ ర్యాకెట్లు, కాల్మనీ ర్యాకెట్లు మర్చిపోయారా మీరు? సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఎక్కడెక్కడ అమరావతిలో కాకుండా రాజధాని వైజాగ్లో పెడతారంటే ఇంకా భూకంపాలు ప్రకంపాలు వచ్చేస్తాయని చెప్పేసారు. సో వాళ్ళకి ఏది కావాలో అదే పని మీద ఉంటారు. సో వాళ్ళకి చెప్పినట్టుగా మనం నడుచుకోనప్పుడు వాళ్ళకి ఎవడైనా శత్రువే. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న రోజు అక్కడ కూర్చొని భజన చేసే వాళ్ళు ఉంటారు. భజన చేయడం కాకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పేవాడు ఎవడైనా ఉంటే దాని మీద మాట్లాడాలి.